విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో జిందాల్ నిర్వాసితులకు జనసేన పార్టీ సంఘీభావం తెలిపింది. భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కారం చేయాలని బొడ్డవరలో వబ్బిన సన్యాసి నాయుడు నిరసన కార్యక్రమం చేపట్టారు. 2007లో భూసేకరణ చేపట్టిన నాటి కాంగ్రెస్ ప్రభుత్వం, గత వైసీపీ ప్రభుత్వం నిర్వాసితుల సమస్యల్ని గాలికొదిలేశాయని ఆయన విమర్శించారు. పేదోడు మోసం చేసిన కాదన్నారా ఈ రోజు అంటే నేటికి మనం ఆ భూమి మాకంటనే ఇవ్వాలి, ఆ భూమి మాకంటనే ఇవ్వాలి, ఉద్యోగాలు ఇవ్వాలి, నిరాశ కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలి, నిరాశ కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలి, న్యాయం చేయాలి, ఎంఎస్ఎంఈ కంపెనీ నిరుద్యోగ ఉపాధి కల్పించాలి, ఉపాధి కల్పించాలి, నిర్వాసితులకి కంపెనీ ఇచ్చిన హామీలు అమలు చేయాలి, నిర్వాసితుల కంపెనీ ఇచ్చిన హామీలు అమలు చేయాలి, నిర్వాసితుల కంపెనీ ఇచ్చిన హామీలు అమలు చేయాలి, నిర్వాసితుల కంపెనీ ఇచ్చిన హామీలు అమలు చేయాలి, ఎంఎస్ఎంఈ కంపెనీ పెట్టి నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలి, ఎంఎస్ఎంఈ కంపెనీ పెట్టి ఈ విషయంలో మేము కలెక్టర్ గారికి మన వచ్చారు జగన్ వీళ్ళంతా కలెక్టర్ గారు క్లియర్గా చెప్పారు, మీ సాక్షి లేదు రికార్డు లేవు అనకండి, అది మేము అందరం ఉంటుండగా జరిగింది, ఈ రకమైన ఒప్పందం జిందాల్ ఇచ్చాడండి, తీసుకోవాలి, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. ఊరిలుగా మార్చిన జనసేన పార్టీ నాయకులు గొప్పని సన్యాసి నాయుడు గారు, రాజు గారు వచ్చారు. మన ఉద్దేశించే మాటలను కోరుతాం. రాజు గారు వెళ్ళిపోండి. నేను కూడా ఉన్నాను సిపిఎం పార్టీ, ఇప్పుడు సిపిఎం పార్టీ తెలుగుదేశం కలిపి 35 మందిని పోరాటం చేసాము. చంద్రగిరి కూడా మనం వార్డులు పెట్టారు. తర్వాత మీ దగ్గర భూమి తీసుకోవడం జరిగింది. అయితే ఫస్ట్ అమ్మపాలెంలో పబ్లిక్ ఓపెన్ పెట్టారు, ఆర్డీఓ వచ్చాడు, గవర్నమెంట్ రేటు 50,000 ఉంది, కరెక్ట్గా లక్ష. వైజాగ్ పెద్ద డెవలప్ అయిపోయింది మన ఏరియా బడ్డవారంతా, కాబట్టి ఇచ్చితే మంచిదని చెప్పి కొంతమంది పెద్దలు కూడా అంటే అన్ని పార్టీలతో అందరూ కూడా ఆ రోజు ఒప్పేసుకున్నారు ₹1,00,000. తర్వాత అభివృద్ధిని అడ్డుకుంటాను ఇప్పుడు సన్యాసినాడు, ఈయన వ్యతిరేకిస్తున్నాడు, ఈయన ఒక్కడే వ్యతిరేకించాడు. ఆ రోజు అందరూ ప్లాన్ ప్రకారం ఇంటింటికి వెళ్ళి మనిషిని పిలుచుకొచ్చి ప్రతి ఊరు వెళ్ళి దొడ్డికి మీటింగ్ పెట్టి ఇది పొల్యూషన్ ప్లాంట్, దీనివల్ల చాలా హానికరం ఉంటుంది, ఆరోగ్యాలు పాడైపోతాయి, తినే తిండి, పీల్చే గాలి, తాగే నీరు ఇవన్నీ కూడా పొల్యూషన్ వచ్చేసి ఆ క్యాన్సర్లు వచ్చేసి ఆరోగ్యాలు పాడైపోయారు, మాకు ఫ్యాక్టరీ వద్దని చెప్పేసి ప్రతిపక్షాలు కూడా కలిసి అఖిలపక్ష కూటమి ఏర్పడింది. అఖిలపక్ష కూటమిలో మరి తెలుగుదేశం వాళ్ళు, సిపిఐ, సిపిఎం, తర్వాత లోక్సభ, సమతా పార్టీ, ఇంకా ఇచ్చే వాళ్ళు కూడా వచ్చారు. ఆ రకంగా 2 సంవత్సరాల నుంచి ఇది అందరూ వద్దంటారు కదా, మళ్ళీ ప్రజాప్రదేశానికి పెట్టాలని చెప్పేసి జాయింట్ కలెక్టర్, పర్యావరణ శాస్త్రవేత్తలు వచ్చి మళ్ళీ నవోదయ పెట్టారు. భూములు ఇస్తారా ఎవరు? నిర్వాసితులకి మద్దతుగా జనసేన పార్టీ మా పార్టీ అధిష్టానం మేరకు ఆదేశాల మేరకు మేము మద్దతు తెలియజేయడానికి వచ్చాము. అయితే జిందాల్ నిర్వాసితులకు సంబంధించి పార్టీలో ఉన్నప్పుడు 2009లో 2007 నుంచి 2009 మధ్య 2 సంవత్సరాల పాటు పోరాటం జరిగింది. ఆ సందర్భంగా 2 సార్లు ప్రభుత్వ అధికారులే ప్రభుత్వం తరపున ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తామని చెప్పేసి భూమి తీసుకోవడానికి ప్రజాప్రదేశం పెట్టారు. ఫస్ట్ ఆర్డీఓ ద్వారా అమ్మపాలెంలో మీటింగ్ పెట్టారు. ఆ తర్వాత ప్రజలందరూ 2 సంవత్సరాలు పోరాటం చేసి భూములు ఇవ్వమని చెప్పడంతోనే నవోదయ స్కూల్లో మళ్ళీ పర్యావరణవేత్తలు, అటుపక్క జాయింట్ కలెక్టర్ కూడా ప్రజాప్రదేశం పెట్టారు. ఆ మీటింగ్లో 99 మంది భూములు ఇవ్వమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆవేళ ఈ గంటా శ్రీనివాసరావు గారు, హైమావతి గారు కూడా టీడీపీ తరఫున 35 మంది మేము పోరాటం చేసాం, సెంట్రల్ జైలుకి వెళ్ళాం, 2-3 సంవత్సరాలు కోర్టులు కూడా తిరిగాం. ఆమె కేసులు కూడా ఉన్నాయి ఇప్పుడు. అయితే ఆ సందర్భంగా ఏదైతే జాయింట్ కలెక్టర్ పర్యావరణవేత్తలు నవోదయ స్కూల్లో పెట్టారో ఆ పబ్లిక్ ఒపీనియన్లో మాట్లాడిన ప్రతి ఒక్క మాట కూడా రికార్డు పరంగా రికార్డ్ అయింది. ఆ రోజు సీడీలో ఉన్నాయి, ప్రభుత్వ రికార్డులో ఉన్నాయి. అవన్నీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రభుత్వ సేకరణ చేసింది. అంతే తప్ప చందాలకి రైతులకి జరిగిందన్న అబద్ధం. కాబట్టి ఆ రోజు రైతులు ఏదైతే ఈ 7 లక్షలు మళ్ళీ ఇస్తామని అదే వేదిక మీద జాయింట్ కలెక్టర్ సమక్షంలో, గంటా శ్రీనివాసరావు సమక్షంలో, ప్రధాన సమక్షంలో, నిర్వాసితుల సమక్షంలో
జరిగిందో ప్రభుత్వం ఆ ఒపీనియన్ స్టేజ్ మీదే జిందాల్ అతను వచ్చి మేము 7 లక్షలు బెనిఫిట్ ఇస్తాం, 2 లక్షలు ప్రభుత్వ ప్యాకేజ్ ప్రకారం ఇవ్వడంతో పాటు 2 లక్షలు షేర్ ఇస్తాము, 3 లక్షలు కానీ ఉద్యోగం కానీ ఇస్తాము అని చెప్పడం జరిగింది. మరి అది ఎందుకు అమలు చేయలేదు అర్థం కావట్లేదు. ఆ రోజు భూములు రిజిస్ట్రేషన్ అయినప్పుడే ఈ నష్టపరిహారాలన్నీ కూడా ఈ నిర్వాసితులకు ఇవ్వాల్సి ఉంది. ఆ రోజు ఇవ్వలేదు. ఆ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేయలేదు. తర్వాత వచ్చినటువంటి మరి 2010 సంవత్సరాల పోతే భూమి తిరిగి వెనక్కి ఇవ్వాలని చెప్పి ఏదో జీవో ఉందని చెప్తున్నారు. మరి ఆ ప్రకారం చూస్తే మరి జగన్మోహన్ రెడ్డి అయినా సరే ఆ భూములు వెనక్కి తీసుకోవడం, ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం, రైతులకు ఇవ్వడం జరగాల్సింది. మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందుకు భిన్నంగా మరి వీళ్ళ నిర్వాసితులకు ప్రయోజనాలు భిన్నంగా కంపెనీకి అనుకూలంగా జీవో ఇచ్చేసి నచ్చిన మీరు అమ్ముకోండి, మీరు కంపెనీలో పెట్టుకోండి అని చెప్పేసి జీవో మార్చి మరి వాళ్ళకి హక్కులు ఇచ్చారు తప్ప అప్పుడైనా నిర్వాసితులకు న్యాయం చేయలేదు. అప్పుడైనా వాళ్ళకి ఈ నిర్వాసితులకు న్యాయంతో పాటు ఈ కంపెనీలు కూడా పెట్టి చేయలేదు. ఈ ప్రాంత అభివృద్ధి మీద వాళ్ళకి చర్చించడం లేదు. కాబట్టి కూటమి ప్రభుత్వం అయినా సరే మేము కూడా కూటమి ఉన్నాం కాబట్టి జనసేన పార్టీగా కూటమి ప్రభుత్వం సమస్యలు పట్టించుకొని నిర్వాసిత సమస్యలు ఏవైతే ఆ రోజు ప్రభుత్వ అధికార సమక్షంలో రికార్డ్ అయినటువంటి పద్ధతిలో ఏదైతే ఆ రోజు ఒప్పందం జరిగిందో సమక్షం ప్రకటించారో అధికారుల మధ్యలో జిందాల్ వాడు ఆ యొక్క హామీలన్నీ కూడా ఇప్పుడు అమలు చేయాలని అందుకోసం నిర్వాసితుల కోసం మేము మద్దతుగా తెలియజేస్తున్నాం. అట్ ది సేమ్ టైం మరి ఏదైతే ఆ భూముల మీద ఎంఎస్ఎంఈ కంపెనీ పెట్టడానికి కూటమి ప్రభుత్వం నిర్ణయించిందో ఈ ప్రాంతంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనుకుంటున్నారో అది కూడా కూటమి ప్రభుత్వం త్వరలో చేయాలని చెప్పి మేము పథకం తీసుకెళ్తాం. ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టి ఆ రకంగా నిర్వహిస్తున్న పిల్లలకి కూడా ఉద్యోగాలు ఇచ్చేటువంటి ప్రయత్నం ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి అందుకు అనుగుణంగా మేము కూడా మా జనసేన పార్టీ తరఫున ఆ ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ నిర్వాసితులకి మద్దతుగా ఈరోజు పాల్గొనడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం 2 విషయాలు ఈ నిర్వాసితులకు వెంటనే వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలి, వాళ్ళకి ఇవ్వాల్సిన హామీలన్నీ ఇచ్చేయాలి. వాళ్ళకి వెంటనే కంపెనీలు కూడా ప్రారంభించి వెంటనే మరి గత ప్రభుత్వంలో కాకుండా ఇమ్మీడియట్ కంపెనీ ప్రారంభించి నిర్వాసితులకి ఈ స్థానిక నిరుద్యోగులు కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి మన జనసేన పార్టీ తరఫున మరి కూటమి ప్రభుత్వం తరఫున మేము ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి మరి మా పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే కలెక్టర్ గారికి కూడా ఆ దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అతను కూడా మేము కోరుకుంటున్నాం.